నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఈరోజు నేను మీకు ఒక కీలకమైనటువంటి అంశం, వర్తమాన సమాజంలో చోటు చేసుకుంటున్నటువంటి అపోహలు, అపార్థాలకు సంబంధించినవి ఒక్కొక్కసారి సున్నితమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. సాధారణంగా చాలామందికి ఈనాటి యువతకి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, మా తరంలోనే మాకు కో ఎడ్యుకేషన్ కళాశాలలు ఉండేవి, విశ్వవిద్యాలయాలు కో ఎడ్యుకేషన్లు ఉండేవి. మాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, గర్ల్ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంటే మేము విద్యార్థి కొలీగ్స్ అన్నట్టుగా మాట్లాడుకుంటే విద్యార్థి సహచరులుగా ఉండేవాళ్ళం. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, అందరి మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఇప్పటికీ ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. సహజంగానే ఒకళ్ళతో ఒకళ్ళు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడు సహజంగా చిన్న వయసు వాళ్ళు మంచి చెడు పంచుకుంటూ ఉంటారు. అట్లాగే మనం చదువుకునేటువంటి విద్యా సంస్థ కూడా ఒక ఆలయంగా, ఇల్లుగా భావించినప్పుడు మనం ఆ రకమైనటువంటి అనుభవాలు పంచుకుంటూ ఉంటాం. అంత మాత్రం చేత వాటిని ఎప్పుడు సెంటిమెంట్గా తీసుకోకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అధికారం అనేటువంటిది ఎప్పుడూ ఉండకూడదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్షిప్, అంటే సహచరత్వం మాత్రమే. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడున్నటువంటి తరంలో తన సహచర విద్యార్థిని తనతో మాట్లాడినా, లేదా తన సహచర విద్యార్థిని తనతో చనువుగా ఉన్నా, ఆమెకి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే తీసుకున్నా, లేదా ఆమెకు సంబంధించినటువంటి మెయిన్ ఈవెంట్స్ అప్పుడు మీరెళ్ళి సర్ప్రైజ్ చేసిన, లేదా సహచర విద్యార్థి విషయంలో అంటే ఈ బాయ్ ఫ్రెండ్ విషయంలో గర్ల్ ఫ్రెండ్స్ చేసిన, ఇవన్నీ కూడా సెంటిమెంట్స్కి ముడిపడి ఉండకూడదు. ఇవి క్యాజువల్ థింగ్స్, అంటే సామాన్యమే ఒక స్నేహితుల మధ్య ఉండేటువంటి అనుబంధాలకు చిహ్నాలు. ఎవరితోటి ఎప్పుడు కూడా సెంటిమెంటు పెట్టుకోకూడదు. దేనికి కూడా సెంటిమెంట్ అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, కొన్ని అనుబంధాలని పెంచేసుకోకూడదు. అది ఓవర్ థింకింగ్ అంటారన్నమాట. ఎదుటి వ్యక్తి మనల్ని అభిమానించినంత మాత్రాన ప్రేమించాలని లేదు. స్నేహం వేరు, ప్రేమ వేరు, అభిమానం వేరు. ఈ విస్మరిస్తున్నందువల్లే పలానా గర్ల్ ఫ్రెండ్ తనని మోసం చేసిందని, పలానా బాయ్ ఫ్రెండ్ తనని మోసం చేసిందని ఒక న్యూన్యతాభావం చాలామందిలో పెరగటం, తొందరపాటు చర్యలకి, సున్నితమైన పరిస్థితులకు వెళ్ళిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవడం గమనించి మిస్యూజ్ చేసుకోవద్దు.